ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సెల్కి నాయకత్వం తీసుకున్నటువంటి ముఖ్యులైన వాళ్ళందరూ ఇందులో కూర్చున్నారు. ఇలాంటప్పుడు ఏ విషయాల్ని చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి? మీరు నాయకులు కదా, నాయకులా ఓటర్లా? నాయకులు అయితే నాయకుల్లాగా మనం ప్రవర్తించాలి. మీరు నాయకత్వం వహిస్తున్నారు, నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు నాయకుడిలాగా ఎదగాలి. ఎదగాలంటే నువ్వు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఇతరుల కంటే నువ్వు నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నీ చుట్టూన్నాళ్ళు నీకు నాయకుడిగా వారు అంగీకరించాలంటే నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. నీ నడవడికి ప్రత్యేకంగా కనిపించాలి. నీ ప్రవర్తన అన్నీ నువ్వు చేస్తున్న పని, నీ ఆలోచన ధోరణి, నీ మాట తీరు అన్నీ ప్రత్యేకంగా ఉంటేనే నీకు నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే నేను బలపడడం ద్వారా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి బలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపుదిద్దుకుంది. 9% ఎస్సీస్ ఉంటే కేవలం 500 మందికి అవకాశం వచ్చింది. అంటే మీరు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మిగతా వాళ్ళందరికీ అవకాశం రాలేదు కదా. ఈ అవకాశం కూడా ఎప్పుడు మనం వినియోగించుకోవాలి? అపోజిషన్లో ఉన్నప్పుడే వినియోగించాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో తల ఉంచుకుని వెళ్ళవలసి వస్తుంది. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే మనం తలెత్తుకొని ప్రశ్నించి ఈ ప్రభుత్వానికి బాధితులైనటువంటి వాళ్ళు వెంబడి నిలబడి వారి అవసరాలను తీర్చి గౌరవాన్ని పొందేటట్టుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చేస్తున్నాం. అందరూ కూటమి ప్రభుత్వం అంటారు. కూటమి ప్రభుత్వం అనేది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. ఊరికి మనం అందరికీ అలవాటు అయిపోయింది కూటమి మాట్లాడితే కూటమి. ఈ కూటమి అంటే ఇది ఎక్కడ ఉందని చాలా మంది జనం అనుకుంటున్నారు. కూటమి అనేది రేట్ లేదు. బీజేపీ రోళ్ళు జీరోనే ఇక్కడ ఈ స్టేట్లో. దినదినం జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవహారాల్లో బీజేపీ రోల్ కూడా ఏం లేదు. అలాగే జనసేన రోల్ కూడా ఏం లేదు. అందుకోసం మనకు టీడీపీతో మనకు శత్రువు టీడీపీతోనే మన యుద్ధం. మీరు కూడా కూటమి అనకండి. పోనీ ఎవరో రాసుకుని వాళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూటమిని రాస్తారు. అంటే వాళ్ళొక్కడి మీద ఈ పాపమంతా పడిపోకుండా ఉండడానికి కూటమి ఉంటే అందరూ సర్దుకుంటుంది అనుకుంటారు. కూటమి చేయట్లేదు. ఇది టీడీపీ పాలన. ఈ పాలనలో ఉండేటువంటి లోపాలన్నీ మనం ఎత్తి చూపాలి. టీడీపీకే అది అంటగట్టాలి. మనకు రేపు శత్రువు కూడా టీడీపీనే. ఈనాడు రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదు. అప్పలరావు గారు చెప్తారు, సీతారాం గారు చెప్తారు, దాసనే చెప్తారు, ఇంకా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్తారా, కనకారావు గారు చెప్తారు. రాజ్యాంగబద్ధమైన పాలన ఇప్పుడు సాగడం లేదు. రాజ్యాంగంలో ఏముంది? అన్ని ప్రాంతాలకు సరిసమానంగా సంపదని పంచిపెట్టే పని జరగాలని ఉంది. ఆ పని జరుగుతుందా? ఇప్పుడు జరగడం లేదు. 1,00,000 కోట్లు రాజధానికి పెట్టేస్తే మరి మనం ఏమవ్వాలి? 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే మొత్తం డబ్బంతా వాడు ఒక దగ్గర పెడితే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఈ అప్పు చేసినటువంటి 1,00,000 కోట్లు తీర్చడానికి మరో 5 సంవత్సరాలు ఆలు చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? రాజ్యాంగంలో చెప్పలేదు మనకి సంపదని అందరికీ సరిసమానంగా అన్ని ప్రాంతాలకి వెళ్ళేటట్టుగా ఖర్చు పెట్టమన్నారు. అందుకోసం పూర్తిగా ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఇప్పుడు జరుగుతుంది. కానీ దాన్ని రోజు మసిపూసి మారేడుగా చేసి అందరికీ నచ్చచెప్పే పని చేస్తున్నారు. మీరు ఇలాంటి విషయాలను కనిపెట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక లీడర్గా ఏం చేయాలి? మన చుట్టూ వాళ్ళని ప్రభావితం చేసే పని చేయాలి. నీ పార్టీకి నీ నుంచి వచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి? నీకు పార్టీ అంటూ ఏమి ఇవ్వదు. పార్టీ ఇచ్చింది ఇదే, నీకు పదవి ఇస్తుంది. నువ్వు ఇవో మండల లెవెల్ సెక్రటరీవు అంటే నీకు గుర్తింపు ఇచ్చింది. గుర్తింపు దాన్ని నువ్వు మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి స్టేట్కి వచ్చేటట్టుగా నీలో ఉండేటువంటి శక్తిని, ప్రతిభని చూపించి నువ్వు రావాలి తప్ప నువ్వు సెక్రటరీ అయిపోయినా కనుక అందరూ నీకు దాంట్లో వేయాలి అంటే హీరో నువ్వు చేస్తున్న పనిని బట్టి పలానా వాడైతే పనికొస్తాడంట. ఆ పనులు ఏంటి?
ఇప్పుడే చెప్పారు, ఎవరో చెప్పారు నాకన్నా ముందు మాట్లాడింది, సోషల్ మీడియా ఒకటి చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మనకి మన తాలూ ఆలోచనల్ని, మన కార్యక్రమాలని బయటకు తెలియనివ్వకుండా ఉంచే పని చేస్తున్నారు. చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దంచి పెట్టి వర్షం కొట్టేసి అమరావతి మొత్తం మునిగిపోతే, అట్లాంటి పడవలు తిరుగుతుంటే అది బొమ్మ చూపించొద్దని చెప్పి కొంతమంది అడ్డుపడుతుంది. ఎంత మన రాజధానిలోన చెరువు అయిపోతే ఆ చెరువు కనిపించకుండా ఉండడానికి కోసం కాపలా కాస్తుంటారు. ఇది ఏం చేయాలనుకుంటుంది జనానికి? ఏమీ తెలియనివ్వకుండా ఉంచాలనుకుంటుండ్రా? ఇలాంటి సమయంలో వేరేగా మనకున్నటువంటి ఇదేంటి, ఆయుధం ఏంటి? ఫోన్. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. నువ్వు 10 మందికి చెప్పు, ఎస్సీ సెల్లో ఉన్నాడు 10 మంది చెప్తే, బీసీ సెల్లో ఉన్నాడు 10 మంది చెప్తాడు, ఇంకొక వర్గంలో ఉంటాడు. మనందరికీ చేసి అందరికీ చేరవేద్దాం. దాచిపెట్టే విషయాలన్నీ ప్రజలకు తెలియజేసే పని చేద్దాం. ప్రజలు నిర్ణయం చేస్తారు ఫైనల్గా. నువ్వు దానికోసం నువ్వు తప్పుడు ప్రచారం చేయక్కలేదు, దొంగ ప్రచారం ఉండదన్నట్టుగా. అమరావతిలో పడవలు ఈత్తుని బొమ్మ చూపించు. ఈ చేపలు పట్టుకునేదే రాజధాని అనే విషయం జనానికి తెలియని, అది యాక్సెప్ట్ చేస్తారు లేదు చూద్దాం. అలాగే ప్రతి అంశాన్ని అలా మీరు చూపించండి. కొట్టుకుంటున్న రైతుల్ని చూపించండి. రైతులు కొట్టుకునే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడైనా ఒక దగ్గర గుమ్మిగూడిన పరిస్థితి చూసామా? ఈ అంశాల మీద మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పోరాడడం అంటే మనం రాళ్ళు పట్టుకోకలే, కత్తులు పెట్టుకోలేదు. మిగతా ప్రజల్ని మార్పించే పని మనం చేయాలి. ముఖ్యంగా ఎస్సీస్లో ఉన్నటువంటి లొకాలిటీస్లో ఏమవుతుందంటే మనల్ని ఎడగొట్టే పని చేసేస్తారు ఈజీగా. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మన శత్రువులు ఏం చేస్తారంటే మన కుటుంబాన్ని 2 వర్గాలు చేసే పని చేస్తారు. అవతల కూడా ఒక 4 పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, యువతలో కూడా 4 పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, కేసులు పెట్టించేస్తారు. పెట్టించి వీళ్ళు తన్నుకునేటట్టుగా ఉంచి వాళ్ళ అవసరానికి ఎన్నికలకు వాడుకుంటారు. దానికి దొరకకుండా నడిపించాల్సిన బాధ్యత మీదే అని మీకు మనవి చేస్తున్నాయి. నాయకులు తన్నుకొని కేసులు పెట్టుకొని ఎలక్షన్ వస్తే మాత్రం మన తాలూకు జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చే రాజకీయ పార్టీని నిలబెట్టడానికి మాత్రం మనం ఇంటెలిజెంట్గా వ్యవహరించాలి అన్నటువంటిది బుర్రలోని అందరికీ ఎక్కించే పని చేయాలని మీకు మనవి చేస్తున్నాం.